అనే క్యారెక్టర్ విజయ్ దేవరకొండ వాళ్ళ డాడీ. మీకు విజయ్ దేవరకొండ అంటే సినిమాలు చేసినాకనే తెలుసు, ఎందుకంటే ఆయన మా కాలేజ్ సీనియర్. దుర్గా కాలేజ్లో చదివిండు, కాచిగూడలో. నేను ఆయన స్టార్ కాకముందే నాకు తెలుసు, ఎందుకంటే ఆయన ఫ్యామిలీ స్టార్ ఎందుకు పెట్టిరంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీలా ఒక మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎలా బతుకుతారు, ఒక హై క్లాస్ అమ్మాయి వచ్చి వాళ్ళ ఫ్యామిలీలో జరిగే అన్ని విషయాలు ఒక బుక్ రాస్తుంది. నా ఫ్యామిలీలో జరిగి బోరింగ్ ఏం లేదన్న ఫ్యామిలీ స్టోరీస్ అంటే ఇట్లనే ఉంటాయి. సంక్రాంతి సినిమా ఎంత హిట్ అయిందో దానికన్నా పెద్ద హిట్ అవుతుంది. గోపి సుందర్ మ్యూజిక్ అయితే సూపర్ ఉంది, సింపుల్గా ఉంది సినిమా. కాకపోతే గీతా గోవిందంలో అన్నారు కదా, అది కొన్ని మ్యాచ్ అయినాయి. ఎందుకంటే ఈ రిక్వెస్టింగ్ చేశాడు, బావా మీ చెల్లెల నుంచి మాకు పెళ్లి చేయండి ఎట్లా అంటాడో. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోయా మళ్ళీ ఆమెకు అడుగుతాడు. నా లైఫ్ ఇంకొక డైలాగ్ ఉంటుంది, ఎవడైనా నలుగురిలో మాట్లాడాలంటే చురకలుగా మాట్లాడంటే భయం ఉండాలి అని ఒక డైలాగ్ ఉంటుంది. ఇంకొక చాలా మంచిగా సినిమా మాత్రం మీరు ఏం పట్టించుకోండి. ఒక్కొక్కడు ఎంసీఏ అంటుండు విజయ్ దేవరకొండ అని. అంటే ఖుషి సినిమా రిలీజ్ అయినప్పుడు హెచ్డీ ప్రింట్ రిలీజ్ చేసిండు, ఒక విజయ్ దేవరకొండని ఇట్లా చేస్తారు. కింద స్థాయి నుంచి వచ్చి ఇప్పుడు ఫ్యామిలీ స్టార్, రేపు గ్లోబల్ స్టార్ అవుతాడు, డబల్ సెంచరీ కొడుతుండు. రాసి పెట్టుకోండి, ఎవడైనా టోల్ చేసిండంటే ఈ సినిమాలో ఒక్కొక్కనికి ఉంటుంది చూడు. మంచి సినిమా ఇది. కామెడీ గీతా గోవిందం కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కాకపోతే సాంగ్స్ అంత డిసప్పాయింటింగ్ ఉన్నది. గీతా గోవిందం రేంజ్లో అయితే అస్సలు లేదు. గీతా గోవిందం రేంజ్లో సాంగ్స్ అయితే అస్సలు లేదు. కామెడీ అయితే వేరే లెవెల్ ఉంది. విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ ఇంకా వేరే లెవెల్ ఉంది. స్టోరీ నార్మల్ స్టోరీ, అంత ఎక్స్పెక్ట్ చేయకండి. ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్. ఇంకా బామ్మ క్యారెక్టర్ అయితే మీకు పిచ్చగా నచ్చుతుంది. ఇంకా కామెడీ అయితే వేరే లెవెల్. సినిమా మొత్తం ఇంకా కామెడీ తప్ప మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. స్టోరీ అయితే ఇంకా కొత్తగానే ఉంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే కష్టాలు, మనకేమైనా పెట్రోల్ ఇట్లా అది ఇవి అని చెప్పి ఆఫర్లు అవి అని ఇట్లాంటి మనం సర్దుకుపోతూ ఉంటాగా, అట్లాంటి చాలా డీటెయిల్గా చూపించారు మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి. చూడొచ్చు, ఒకసారి 2 సార్లు చూడొచ్చు. సీరియల్ ఏ సీన్ సీరియల్ అన్నారు? సీరియల్ అంటే ఏం సీరియల్ నాకు అర్థం కాదు. కార్తీక దీపం 2 సీరియల్ టైప్ లో ఉంది అని చెప్తున్నారు. కార్తీక దీపం అట్లేం లేదు, మీరు ఒకసారి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే శ్రీరామ్ బాగుంది, అంటే యావరేజ్ ఉంది. చాలా లాగ్ ఉంది. గీతా గోవిందమే మళ్ళీ చూసినట్టు అనిపిస్తుంది. కళ్యాణి వచ్చా సాంగ్ మామూలుగా ఉంది, ఏం లేదు, నార్మల్ ఉంది. విజయ్ కొంచెం జానర్ మారిస్తే బాగుంటుంది. రొటీన్ గా ఉంది మూవీ, అంతే. యావరేజ్. గీతా గోవిందం 2 లో ఉంది అంతే, సేమ్ కాన్సెప్ట్. రావు. విజయ్ బాగున్నాడు కానీ మూవీ నార్మల్. యాజ్ అ ఫ్యాన్ గా అయితే విజయ్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్. సో కొంచెం జానర్ విజయ్ అయితే చాలా బాగున్నాడు మూవీలో, కానీ కొంచెం స్టోరీ లైన్ మార్చాలి అంతే. కానీ ఓవరాల్ గా బాగుంది. ఫ్యామిలీ స్టార్ సినిమా చూస్తున్నా మాత్రం మత్తిపోతుంది. సినిమా మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సినిమా మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. ఎందుకంటే విజయ్ దేవరకొండ కెరియర్ లో ఇది పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి సినిమా, ఒక మిడిల్ క్లాస్ నుంచి ఒక ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుందో చూపించిండు. ఎందుకంటే ఒక చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. ఈ సినిమాలో చాలా కష్టపడారు సినిమా కోసం. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది, ఎక్కడ కూడా తగ్గలేదు ఆమె కూడా. అసలు హీరోకి యాక్టింగ్ కి ఆమె హీరోయిన్ కి మాత్రం చాలా బాగా సెట్ అయింది. ఈ సమ్మర్ లో పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మొన్న డీజేటీలో ఎంత బ్లాక్ బస్టర్ కొట్టింది, దానికంటే పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే 200 కోట్లు కొడతా అని చెప్పాను కదా, 300 కోట్లు కొడుతుంది సినిమా. ఎందుకంటే కలెక్ట్ అవుతుంది. సినిమా కూడా అంత బాగుంది, పెద్ద మూవీ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ మూవీ. ఫైటింగ్స్ కూడా బాగున్నాయి, ప్రతి సీన్ బాగుంది. నువ్వు ఏది చూసినా కూడా ఎంజాయ్ చేస్తావు. 2 సినిమాలు ఫ్లాప్ అయిన మధ్యలో ఈ సినిమా వచ్చి మళ్ళీ బ్లాక్ బస్టర్ మూవీ హిట్. ఇది ఫ్యామిలీస్ అంటే లవ్ స్టోరీ ఏమైనా ఉందా, ఎలా ఉంది? ఫ్యామిలీ కనెక్ట్ అయితే లవ్ స్టోరీ 2 ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం లవ్ ఉంటుంది. అంటే మొత్తం ఇక్కడ లవ్ ప్లస్ ఫ్యామిలీ 2 కలిపి తీసిన డైరెక్టర్. చాలా బాగుంది సినిమా, మాత్రం ఎక్కడ బోరం లేదు. బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సాంగ్స్ కూడా బాగున్నాయి, ప్రతి సాంగ్ కూడా చూడడానికి కూడా చాలా బాగుంటాయి. చాలా బాగుంది, సూపర్. ఓవరాల్ గా మీరు రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 4.5. అన్ని చాలా బాగుంది అన్ని బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగుంది. ఫైటింగ్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కదా, టైటిల్స్ ఉన్నాయి కదా. అంటే ఓవరాల్ గా ఓన్లీ ఫ్యామిలీ కంటెంటే ఉందా, లేదంటే యూత్ కూడా చూడొచ్చు? లేదు, ఫ్యామిలీగానే ఉంటాయండి. ఫ్యామిలీ జోలికొస్తే ఎలాగనో అలాగనే ఉంది, చాలా బాగుంది. రాకుండా ఫిలిం ఇలా చూసుకోండి, మీరు ఇలా వెళ్తారు ఫిలిం.
చాలా బాగుంది. అలా కమ్యూనికేషన్ అయినా, వాళ్ళ పర్ఫార్మెన్స్ అయినా, వాళ్ళ రొమాంటిక్ అయినా అన్ని A to Z ఎక్కడ పేరు పెట్టేది ఏం లేదు. విజయ్ దేవరకొండ డైలాగ్ డెలివరీ అండ్ డాన్స్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా, పర్ఫార్మెన్స్ అయినా, ఆయన స్లాంగ్ అయినా ఎక్కడ పేరు పెట్టేది లేదన్న. అంతా బాగుంది ఫిలిం ఓవరాల్గా. ఈయన కొడుకులో నెగిటివ్ ఏది వాష్రూమ్లో వెళ్ళి కూర్చొని సినిమా చూడకుండా నెగిటివ్ టాక్తో వచ్చి పైసలు తీసుకొని పోయిన కొడుకులకి సినిమా గురించి ఏం తెలుసు అన్న. కాలిపిల్లి సినిమా మొత్తం ఖరాబ్ చేస్తుంది. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుందన్న. ఒక్కసారి మీరు చూడండి. ఫిలిం ఫ్యామిలీ స్టార్ అంటే ఫ్యామిలీ స్టారే. అప్పట్లో విజయ్ దేవరకొండ ముద్దులు అని చెప్పి సావా కొట్టిర్రు. ఇప్పుడు మంచిగా ఫ్యామిలీ స్టార్తో వస్తాడో ఇట్లా కూడా చూడరా అన్న. ఇట్లా ఏమంటారు మీరే చెప్పండి. ఫిలిం ఓవరాల్గా సినిమా చాలా బాగుందన్న. ఫైటింగ్స్ ఎలా ఉంది? ఫైటింగ్స్ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయినా చాలా బాగుంది. మూవీ ల్యాగ్ ఉంది కాదని అంటలేదు. ఒక హాఫ్ అన్ అవర్ ల్యాగ్ ఉంది. దాని తర్వాత స్టోరీలో అంత బడ్జెట్ లేదు కాదని అంటలేదు. సేమ్ పార్ట్ 2 లాగానే ఉంది. కానీ సినిమా ఓవరాల్గా మరీ అంత వరెస్ట్ అయితే ఏం లేదు. హై ఎక్స్పెక్టేషన్. విజయ్ దేవరకొండ అబ్బా హీరో అబ్బా, మరి అంత హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మొత్తం సంపూర్ణేష్ బాబుతో చిల్లర చేసినట్టు చేస్తారు ఆయన అంతా. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. ఓకే, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీసుకొచ్చారు. సో కామెడీ స్కోప్ తక్కువ దీంట్లో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే హైలైట్ ఉన్నాయి దీంట్లో. దిల్ రాజు గారి టీము ప్రొడక్షన్ వాల్యూస్ ఎలాంటి ఖర్చుకి అయితే ఎలాంటి వెనకాలేదు. అండ్ మోర్ ఓవర్ మన హీరోయిన్స్ యాక్టింగ్ అయితే మంచిగా అనిపించింది. కానీ స్టోరీ కొద్దిగా సాగదీసినట్టు అనిపించింది. లెందీగా స్లో నారేషన్ అనిపించింది. ఒక లేదండి, ఇద్దరు టుగెదర్ ఫ్యామిలీ కమ్ యూత్ ఎంటర్టైన్మెంట్ ఇది. సో ఒకసారి అందరూ సరదాగా వచ్చి చూడొచ్చు. కానీ కొద్దిగా స్లో అనిపించింది అండి సినిమా అయితే. పరశురామ్ గారు ఒక రేంజ్ లో తీసారన్నా. పరశురామ్ గారు అంటే మీకు ఆల్రెడీ తెలుసు గీతా గోవిందం సినిమా ఎలా తీసారో. కానీ ఇది మాత్రం 100% సూపర్ మెసేజ్ ఉన్న సినిమానా. ప్రతి వ్యక్తి చూడాలన్నా, ప్రతి మనిషి చూడాలన్నా. చెప్తున్నాం కదన్నా, మన ఇంట్లో సమస్యలు ఎన్నో ఉంటాయి. కానీ మన సమస్యలు పక్కన పెట్టుకొని ఎదటోడి సమస్యలు ఆడు ఇలాగట ఈడు ఎలాగట అని చెప్తారు. అందుకే రా బాబు ఇలాగ ఉంటుందని చూపించారు. నిజంగా విజయ్ దేవరకొండ మాత్రం ఈ సినిమాలో మాత్రం నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చూసినట్టుంది. ఖచ్చితంగా మంచిగా చేశారు. అలాగే హీరోయిన్ గారు కూడా, హీరోయిన్ గారి క్యారెక్టర్ కూడా శృతి హాసన్ గారి క్యారెక్టర్ లాగా ఉంది. అలాగే తర్వాత అందరూ అజయ్ ఘోష్ గారు కూడా చాలా బాగా చేశారు. సూపర్ చేశారు అన్న సినిమా మాత్రం. ఎందుకంటే ప్రతి మనిషి చూడాలి, ప్రతి వ్యక్తి చూడాలన్నా. ఇలాంటి సినిమా సంక్రాంతికో శివరాత్రికో వస్తుంటే, వారానికి వస్తుంటే పోతుంటే కాదన్నా. ప్రతి ఫ్యామిలీ చూడవలసిన సినిమానా. దయచేసి మాత్రం బుక్ మై షోలో బుక్ చేసుకుని మరీ చూడండి అన్న. సినిమా ఇప్పుడే చూసినా, నా దగ్గర లేదు కారు, ఇప్పుడే చూశాను. ఫ్యామిలీ స్టారు మా అన్న పేరు శివ. ఈ సినిమాలో ఉంది విజయ్ దేవరకొండ హవా మామూలుగా లేదు. సినిమా అయితే ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ స్టోరీ, మిగతా అన్నీ చూపించండు. ఏ సినిమాలో లేని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. మీరు ఎన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఇప్పటి వరకు వేలల్లో లక్షల్లో సినిమాలు వచ్చి ఉంటాయి. ఇది ఒక్కసారి సినిమా, అన్ని సినిమాలకు ఒక్క సినిమా ఇది. విజయ్ దేవరకొండ ఇండస్ట్రీని హల్చల్ చేసే సినిమా ఇది. మామూలుగా లేదు సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీ మ్యాన్ సినిమా చూస్తాడు. ఈ ఫ్యామిలీ స్టార్ కాకుండా ఫ్యామిలీ మ్యాన్ సినిమా పెట్టినట్టే మంచిగా ఉంటుండే. టైటిల్ మంచిగా ఉంది అక్క సినిమా అయితే. ఫైటింగ్స్ అన్ని ఎలా ఉన్నాయి? ఫైటింగ్స్, ఒక ఎమోషను, ఒక లవ్ స్టోరీ, ఒక యాక్టింగ్ పరంగా, ఒక లొకేషన్ పరంగా, ఒక బడ్జెట్ పరంగా, ప్రతి దాని పరంగా 100%కి 99% ఇచ్చిండు విజయ్ దేవరకొండ. బట్ నాకు ఒక పర్సెంట్ నచ్చని సినిమాలో ఏంటంటే ఆ సాంగ్ లాస్ట్కి వచ్చింది. అదొక్కటి నచ్చలే. అది లవ్ సాంగ్ ఉంటుంది, ఫేమస్ సాంగ్. చూడకుండా వచ్చేసిన లాస్ట్కి వచ్చింది మొత్తం ఎండింగ్లో. హీరోయిన్ ఎలా అనిపించింది? మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ కానీ. నాకు ఇష్టమైన క్రికెటర్ శార్దుల్ ఠాకూర్ ఏమన్నా యాక్టింగ్ చేసిందా? మృణాల్ ఠాకూర్ కోమా చేసేసింది యాక్టింగ్. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తావు? ఓవరాల్ గా రేటింగ్ 5కి 5 ఇస్తా. సినిమా బాగాలేదని చెప్పేటోళ్ళకి ఒకటే మాట చెప్తున్నా, ఫ్యామిలీ, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, కామెడీ అన్నీ ఉన్నాయి సినిమాలో. కాబట్టి ఇది బ్లాక్ బస్టర్ సినిమా. నిజంగా చెప్పాలంటే మనం చిన్నప్పుడు అనకొండ గురించి మాట్లాడుకున్నాంగా. 1 ఇయర్ బ్యాక్ వైజాగ్లో రుషికొండ గురించి మాట్లాడుకున్నాం. ఈ సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకుంటాం. నా భూతో నా భవిష్యత్ అదిరిపోయింది. నిజంగా ఫ్యామిలీ గురించి చాలా బాగా చెప్పారు. మా డాడీని గుర్తు చేసింది. అంటే ఫ్యామిలీలో ఫ్యామిలీ స్టార్. ఒక సినిమాకి ఒక స్టార్ని ఎందుకు పెడతారు? ఆ సినిమా హిట్ అవ్వాలని. ఒక ఫ్యామిలీకి ఒక స్టార్ ఉంటాడు ఇల్లు కనవడానికి. ఈజ్ ద ఫ్యామిలీ స్టార్. నిజంగా మా డాడీని అయితే గుర్తు చేసిన సినిమా. మా డాడీ ఎంత కష్టపడ్డాడో, ఎంత అలా ఒక ఫ్యామిలీ నడపాలంటే ఎంత కష్టపడాలా నిజంగా కళ్ళకు కట్టినట్టు బాగా చూపించారు. అలాగే హీరోయిన్ గురించి మాట్లాడుకున్నానంటే, ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారి ఎంట్రన్స్ ఎంత అయితే బాగుంటుందో ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కూడా అంత బాగుంది, అదిరిపోయింది. అలాగే డైరెక్టర్ గారు మనం జై శ్రీరామ్ అని అరుస్తాం కదా, ఆ అరిసేటప్పుడు మనలో ఉన్న ఎనర్జీ, ఆనందం ఎలా అయితే ఉంటుందో
పరశురామ్ గారు రాగానే నిజంగా ఆ పరశురామ్ గారికి జై పరశురామ్ అని అరవాలనిపిస్తుంది. అదే ఆనందంతో అదే సంతోషంతో నేనైతే బయటకు వచ్చా. లేదు అది వేరే ఇది వేరే. ఇది చాలా ఫ్యామిలీకి సంబంధించి ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలి, ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని ఎలా అయితే సాల్వ్ చేయాలి అనేది ఈ సినిమా ద ఫ్యామిలీ స్టార్. ఇంకోటి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, ఆయన 21 సంవత్సరాలు అయితే గడిచింది. అక్కడి నుంచి ఢిల్లీ దగ్గర నుంచి సేమ్ ఇదే డేట్ రిలీజ్ అయ్యి 21 అవుతుంది కదా, ఎలా అయితే అదరగొట్టుకు సినిమాలు తీశారో ఈ ఫ్యామిలీ స్టార్తో మళ్ళా దిల్ రాజు గారు ఇంకొక 25 ఏళ్ళు అదరగొడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ నాట్ లీస్ట్ మీరు సినిమా చూడడం వాళ్ళని అడిగేసి వాళ్ళు చెప్పిన టెలికాస్ట్ చేసేసి తమ్నైల్లో బాగోలేదని రాసేస్తే సినిమా మట్టి కొట్టుకుపోద్దా. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. మూవీ చూసినంటేనే నాకైతే అంత అనిపించలేదాక, ఎందుకంటే కొద్దిగా ఫ్యామిలీ స్టార్ అంటే బాగుంటుందని అనిపించింది. ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు అంత అనిపించలేదు, కానీ దీనిలో చూసిన తర్వాత విజయ్ దేవరకొండని ఏందన్నా నీకు లైగర్ తర్వాత ఇలాంటి పరిస్థితి వస్తుందా, ఇలాంటి క్యారెక్టర్లు చేస్తావని అనిపించింది. స్టోరీ లైన్ ప్రకారంగా అయితే మన మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఉంటారో దాని గురించి చూపించాడు. దాంతోపాటు ఎగ్జిక్యూషన్ విధానం అనేది బాగాలేదు, స్టోరీ అనేది లాగ్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్లో కొద్దిగా బాగుంటుంది. మొత్తం పెద్ద విజయ్ దేవరకొండ పెద్ద అనకుండా దిల్ రాజుకి అయితే దెబ్బ పడినట్టని అనిపిస్తుంది నాకైతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని అంత హెవీగా అయితే అనిపించలేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకోటి గీతా గోవిందా మూవీ ఎలా ఉంది, దాన్ని కొద్దిగా సిమిలర్గా అనిపించింది. ఏంటి సాంగ్ ఉంది కదా, అది కూడా సేమ్ నాకు గీతా గోవిందాన్నే రీమేక్ చేసిండు అని అనిపించింది. కంటెంట్ కూడా సేమ్ ఉందా దానికి దీనికి? ఇంకా అలాంటిదే, కాకపోతే దీంట్లో ఒక ప్రాజెక్ట్ చేస్తారు కదా, అది మాత్రం బాగా అనిపించింది. ఏంటంటే యూఎస్లో ఉన్నా కానీ వాళ్ళు మన ఇండియన్ కల్చర్కు ఉన్న నుంచి ఆ ప్రాజెక్ట్ బాగా అనిపించింది. సినిమా అయితే నార్మలే ఉంది. చెప్పాలంటే అన్న మిడిల్ క్లాస్ వాడికి మండితే ఆడు ఎవరిని ఎలా గుడుపుతాడు అనే సినిమాలో చూపించిండు అన్న. ఓవరాల్గా నాటుగా విజయ్ దేవరకొండ లాంగ్వేజ్లో చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాడికి మండితే దేన్నైనా ఉంచుతాడు అన్న. సినిమా స్టార్టింగ్ లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే కష్టాన్ని ఒక 10-15 మినిట్స్ చూపించినప్పటికీ సినిమా అంతా మిడిల్ క్లాస్ వాడికి మండితే ఎలా బిహేవ్ చేస్తాడు, వాడిని డిగ్రేడ్ చేసి మాట్లాడితే వాడికి ఎక్కడ కాలుతుంది అనే ఒక కాన్సెప్ట్ ఈ సినిమా వచ్చిందన్న. ఈ సినిమాలో ఉన్న లవ్ స్టోరీ అనేది చాలా తక్కువ పాటు ఉంటుంది. లవ్ స్టోరీ అసలు లేదన్న సినిమాలో. ఎందుకంటే రష్మిక మీద ప్రేమతో అనుకుంటా ఈ మృణాలను ఎక్కువ చూడలేదు మా విజయ్ అన్న డెఫినెట్గా. మళ్ళీ అక్కడ కాలుతుంది కదా, అందుకోసం అని. సినిమా మాత్రం విజయ్ దేవరకొండ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. చాలా మంది అంటుంటారు ఇది లైగర్లా ఉంది, అదలా ఉంది, ఇలా ఉందని. సినిమా విజయ్ దేవరకొండ రాడ్లు దింపాడన్న. ఎవరికంటే హేటర్స్కి దింపిండు రాడ్లు ఈ సినిమాతో. శర్వానంద్కి ఒక శతమానం భవతి, వెంకటేష్ మహేష్ బాబుకి సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు, విజయ్ దేవరకొండకి ద ఫ్యామిలీ స్టారు. రేపటి నుంచి సినిమా ముంగట విజయ్ దేవరకొండ ద ఫ్యామిలీ స్టార్ అని పడుతుంది. ఇప్పుడు ఒక విజయ్ బూతులతో ఆటలతో చూసారు కదా, పద్ధతిగా ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో పద్ధతిగా చూపిస్తాడు అన్న. సినిమా మాత్రం ఫైనల్గా ఏంటంటే ఐరన్ వంచాలా ఏంటి కాదు, వంచేసిండో వంచిన రాడ్లు తీసుకెళ్లి హేటర్స్ కి దింపిండు. 100% నేను సినిమా చూసా, మీకు కావాలని టికెట్ కూడా చూపిస్తా. సినిమా చూడకుండా మాత్రం సినిమా బాగాలేదు అది ఇది నేను ఏ రోజు కూడా చూడండి, నా వీడియోలు ఉంటాయి. కాటమరేడు వరహాల బాబు నేను, మీరు గత చాలా సినిమాలు చేస్తాను కూడా చేస్తున్నాను, కానీ సినిమా చూడకుండా మాత్రం ఏ రోజు కూడా నేను రివ్యూ ఇవ్వను. నేను సినిమా చూడకుండా అలాగే రివ్యూ ఇస్తుండే తప్పది, అంతే కదా. ఇప్పుడు మనం భోజనం చేయకుండా భోజనం చేసామంటే బాగుంటుందా? మరి కడుపు భోజనం చేసిన తర్వాత భోజనం చేసాను అని చెప్పాలా. అందుకు దయచేసి మాత్రం సినిమా చూసే ప్రేక్షకులు మాత్రం బాగాలేదు నెగిటివ్ చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. సినిమా చూడండి, మీకు సినిమా ఏమి నచ్చలేదు, ఏ పార్ట్ నచ్చలేదు చెప్పాలా, అంతేగాని సినిమా నచ్చలేదు సినిమా బాగాలేదు తప్పండి, అది చాలా తప్పది. ఇది మాత్రం నేను చెప్తున్నాను. సినిమా అన్నా ఇది ఒక ఆడియన్గా మూవీ గురించి చెప్పాలంటే సినిమాలో తీసుకున్న కంటెంట్ చాలా మంచి కంటెంట్. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఆ లైఫ్ స్టోరీ ఎలా ఉంటుంది, వాళ్ళు పడే కష్టాలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడున్న రోజుల్లో అలాంటి పర్సన్స్ చాలా రేర్గా ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం నేనే చూసుకోవాలి, ఇది నా ఫ్యామిలీ అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో దీనికి రిలేటెడ్గా సినిమా తీయడం అనేది ఒక హ్యాపీ విషయం. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీ అంటే నేను నాది అనుకునే జనాల మధ్యలో బతుకుతున్నాం ప్రజెంట్ మనం. కానీ ఈ సినిమాలో చూపించిన స్టోరీ ఏంటంటే మనది మనం అని బతికే ఒక కుర్రాడి లైఫ్ స్టోరీ. ఇందులో నాకు నచ్చని విషయం ఏంటంటే స్టోరీ అన్న అదే గీతా గోవింద స్టోరీని మోడిఫై చేసి క్యారెక్టరైజేషన్స్ మార్చేసి సేమ్ అలానే అదే మెలోడీలో తీయేస్తే చూస్తారనుకోవడం చాలా పెద్ద తప్పు. రీసెంట్గా వచ్చే సినిమాలన్నీ ఇలాగే ఈ జోనర్లో వచ్చేస్తున్నాయి. డైరెక్టర్లు స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అయ్యా. కాష్ తీసుకునే బ్యాక్గ్రౌండ్లో తీసుకునే హీరోయిన్స్ బాగుంటారు, అందరూ బాగుంటారు, బట్ ఇక్కడ ఏంటి అంటే స్టోరీ ఉండట్లేదు.
తీసే విధానం ఉండట్లేదు, ల్యాగ్లు ఉంటాయి, ట్విస్ట్లు అంటారు, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. చూసిన స్టోరీనే చూడడానికి మేము డబ్బులు పెట్టి థియేటర్కి రావాలా? ఈ లాజిక్ నాకు అర్థం కావట్లేదు. చాలామంది ఏంటంటే ప్రమోషన్ ఓవర్ ప్రమోషన్ చేయడం వల్ల చాలా హైప్ వచ్చేసి సినిమాలు థియేటర్కి వస్తే చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. దయచేసి ఆ ప్రమోషన్ తగ్గించి స్టోరీ మీద, తీసే విధానం మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. సినిమాల కంటే చాలా బాగా చేసిన అన్న, నిజంగా చెప్తున్నా. ఎమోషనల్ పరంగా కానీ, ఆర్థికంగా పరంగా కానీ, పరువు ప్రకారం కానీ ప్రతి ఒక్క సీను అద్భుతంగా ఉంది, నిజంగా చెప్తున్నా. ఇది మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ఎవరు బాగలేదు అన్ని ఇందులో కుదరదు, ఎందుకంటే ఫ్యామిలీకి సంబంధించిన సినిమా ఉన్నది. ఇది మొత్తం ఎమోషనల్ కానీ, కామెడీ పరంగా కానీ, ప్రతి ఒక్కరు యాక్టర్ కానీ ప్రతి ఒక్కరు యాక్షన్ బాగుంది, స్టోరీ కూడా బాగుంది అన్న, ఎమోషనల్గా బాగుంది, నిజంగా చెప్తున్నా. ఈ సినిమా చూసినప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే అవమానపరుస్తారు కదా వాళ్ళకి ధైర్యం 100% చెప్తున్నా, అంత బాగుంది ఈ సినిమాలో. కాన్సెప్ట్ ఏంది అసలు మూవీలో? అంటే మధ్యతరగతి వాళ్ళు కొంతమంది ఓర్వలేని వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు అట్లా ఇట్లా వాళ్ళ దగ్గర కారు ఉంది అని అవమానిస్తారు కదా. సో వాళ్ళు ఎన్ని కష్టాలు ఉంటారు అనేది ఈ సినిమాలో ఉంటుంది. ఎంత ఇది ఎమోషనల్గా ఫీల్ అవుతారు అనేది వాళ్ళకు కూడా ఈఎంఐలు కట్టకము ఇవన్నీ ఉంటాయి కదా, ఒకే ఉండదు కదా. సో అదే అని స్టోరీ ఉంది. స్టోరీ మాత్రం చాలా బాగుంది అన్న. ఎక్కడ డైరెక్టర్ ల్యాగ్ చేయలేడు, ఎక్కడ చేయలేదు. మన మృణాల్ యాక్టింగ్ అయితే చంపేసి, నిజంగా అమ్మాయిలు కొంతమంది అంటారు మౌనంగా ఉండే అమ్మాయిలు మోసం చేస్తారంటారు, కానీ నిజంగా మౌనంగా ఉండే అమ్మాయిలు దేవతలు అన్న, నిజంగా చెప్తున్నా. వాళ్ళు గుండెలు పెట్టుకుంటారు, వాళ్ళకి నిజమైన ప్రేమ అంటే వాళ్ళు నిజంగా చెప్తున్నా. ఎప్పుడు మాస్గా మాట్లాడుకుంటా ఎప్పుడు ఉంటారు చూడు, వాళ్ళు దొంగలు, నిజంగా చెప్తున్నా. మౌనంగా ఉండే అమ్మాయిలు నిజంగా వాళ్ళు దేవతలు, నిజంగా చెప్తున్నా. వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళని ప్రేమించాలి, నిజంగా చెప్తున్నా. నిజంగా ఆమెను చూస్తుంటే నాకైతే నిజంగా లవ్ చేయాలి, అలాంటి అమ్మాయిని లవ్ చేయాలనిపించింది, నిజంగా చెప్తున్నా బ్రో. అంత బాగుంది కాన్సెప్ట్ అన్న, సూపర్ చెప్పినావు అన్న. నిజంగా కూడా థీసిస్ రాయాలన్నా, థీసిస్ కాదు, నేను సినిమా మొత్తం చెప్తున్నా. ఆ హీరోనే చూసిన, నిజంగా చెప్తున్నా. ఈ విజయనన్న చూసిన యాక్టింగ్ బాగా చేసిండు, కానీ నా మనసు అయితే లాగేసింది చూడు బ్రో, నిజంగా చెప్తున్నా. అమ్మాయిలని మనము ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి అర్థం చేసుకోవాలి, అప్పుడు మనకు కనెక్ట్ అవుతారు, నిజంగా చెప్తున్నా. ఈ ప్రతిదీ కామంతో చూడకూడదు భయ్య. కొంతమంది అందరూ అట్లా ఉండరు, కానీ మంచోళ్ళు గుర్తుంటారు. ఆ మంచోళ్ళు ఎవరంటే ఎక్కువ మౌనంగా ఉండే అమ్మాయిలే నిజంగా మంచోళ్ళు చెప్తున్నా. ఈ మనసుతోనే చెప్తున్నా బ్రో, నిజంగా నేను అంతా ఇది చేసిన తెలుసా ఆ సినిమాని.